ప్రైజ్ గాడ్ దేవుడికి స్తోత్రం. ఈ యొక్క సమయంలో కొద్ది నిమిషాలు దేవుడి యొక్క మాటలు విందాము. ఈ యొక్క సమయంలో నేను ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే రాహాబు యొక్క లైఫ్ గురించి ఏం నేర్చుకోవచ్చు. తను ఒక వేశ్య అయినప్పటికీ తన జీవితం ఏ స్థితిలో మారింది అనే విషయాలు కొన్ని మనం ఈ యొక్క సమయంలో చూద్దాము. యెహోషువ 2వ అధ్యాయము 1-3 వచనాలు. యెహోషువ 2వ అధ్యాయము 1-3 వచనాలు. నూను కుమారుడైన యెహోషువ నూను కుమారుడైన నూను యెహోషువ కుమారుడై వేగుల వారై కుమారుడైన యెహోషువ వేగుల వారై ఇద్దరు మనుష్యులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును యెరికోను చూడుడని వారితో చెప్పి, షిత్తీము నొద్ద నుండి వారికి రహస్యముగా పంపెను. రాహాబునొక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి మనుషులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానము వచ్చెను. అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుష్యులను వెలుపలికి తీసుకొని రమ్ము. వారు ఈ దేశమంతటిని వేగు చూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబునొద్దకు ఆ మనుష్యులను పంపగా. థ్యాంక్ యూ సిస్టర్. ఈ యొక్క స్టోరీ మనకు అందరికీ తెలుసండి. ఇశ్రాయేలుని ఈజిప్ట్ నుంచి దేవుడు ఆ యొక్క వాగ్దానం చేసిన దేశంలోనికి నడిపించే సమయంలో మోషే గారు చనిపోయిన తర్వాత యెహోషువ వీరిని నడిపించే ఈ టైంలో అక్కడ యెరికోని చూడ్డానికి వీళ్ళు వెళ్ళాలి అంటే వాగ్దాన దేశంలో వాళ్ళు ప్రవేశించాలి అంటే యోర్దాను నది దాటాలి. నెక్స్ట్ మళ్ళీ ఈ యెరికోని కూడా దాటాలి. వీటిని రెండింటిని వాళ్ళు దాటిన తర్వాతకే ప్రామిస్ ల్యాండ్కి వాళ్ళు చేరుకోగలరు. సో ఏదైనా ఇప్పుడు ఒక దేశాన్ని జయించాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు మనము ఒక కంట్రీని జయించాలి, వారితో యుద్ధం చేయాలి అని అనుకున్నప్పుడు మొదటిగా మనం చేయాల్సిన పని ఏంటి? డైరెక్ట్‌గా వెపన్స్ పట్టుకొని మేము యుద్ధానికి వస్తున్నాం అనేసి మనం వెళ్ళిపోతామా? వెళ్ళిపోము. ఫస్ట్ ఆ దేశం ఏ విధంగా ఉంది? ఆ దేశంలో ఉన్న కండిషన్స్ ఏంటి? అక్కడ ఎటువంటి వస్తువుల్ని అంటే యుద్ధానికి గానీ, ఎలాంటి వస్తువుల్ని యూజ్ చేస్తున్నారని ప్రతీదీ మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే దానికి తగ్గట్టుగా మనం ప్రిపేర్ అవ్వచ్చు ఆ దేశంతో యుద్ధానికి. సో ఇక్కడ గూడా యెహోషువ ఒక ఇద్దరిని పంపించాడు. మీరు ఆ దేశాన్ని చూసి రండి. ఆ పరిస్థితులు ఎలా ఉన్నవి? అక్కడ మనం ఏ వేలో వెళ్తే మనం వారిని ఎదుర్కోగలము? ఎలా మనం యుద్ధం చేస్తే వారిని జయించగలము? అని తెలుసుకోవడానికి పంపించాడు. స్టార్టింగ్‌లో మోషే గారు ఉన్నప్పుడు కూడా 12 మందిని పంపిస్తారు గదా! మనకు దేవుడు ఇస్తున్న ప్రామిస్ ల్యాండ్ ఎలా ఉందో చూసి రండి అని. 12 మందిని పంపించినప్పుడు ఏం చేశారు? 10 మంది కూడా నెగెటివ్‌గా చెప్పారు. అంటే మనం అసలు జయించలేము. అక్కడ మనుషులు చాలా పెద్దగా ఉన్నారు. చాలా బలంగా ఉన్నారు. మన వల్ల కాదసలు. వాళ్ళతో పోల్చుకుంటే మనం మిడతల్లా ఉన్నాము అనేసి వారిని వారు చాలా తక్కువగా చూసుకున్నారు. దేవుడు తగ్గించుకొని జీవించండి అని చెప్పాడు గానీ, అసలు మీకు శక్తి లేదు, మీకు బలం లేదు, మీరు దేనికి పనికిరారు అని మనల్ని చెప్పలేదు కదా! ఆయన మనలో ఉన్నాడంటే మనం బలవంతులమే గదా! కానీ వాళ్ళు ఆ విధంగా అనుకోలేదు. మనం జయించలేము అనేసి చెప్పారు. దేవుడు ప్రామిస్ చేశారు వారికి. మేము ఖచ్చితంగా నేను మీకు ఈ దేశాన్ని ఇస్తాను అని. అప్పుడు వాళ్ళు ఎలా ఉండాలి? నమ్మకంతో ఉండాలి. ఎటువంటి పరిస్థితులైనా సరే మనం ఆ దేశం జయించగలమని. బట్ వాళ్ళు ఆ 10 మంది కూడా అలా లేరు. ఒక యెహోషువ, కాలేబు తప్ప మిగతా వాళ్ళందరూ ఆ విధంగా చెప్పారు. సో, ఇక్కడ యెహోషువ అంతమందిని పంపి కూడా ఏం ఉపయోగం లేదు. కరెక్ట్‌గా ఉండే వాళ్ళని ఇద్దరిని పంపిస్తే చాలు అనే ఉద్దేశంతో ఇద్దరిని పంపించాడు. ఇద్దరు ఆ యెరికోకి వెళ్లారు. సో, ఇక్కడ సేవ అనేది ఆగిపోలేదు. మోషే చనిపోయారు. ఫస్ట్ మోషే నడిపించారు. మోషే నడిపించిన తర్వాత మోషే ఉన్నంత కాలం యెహోషువ గురించి మనకేమి తెలీదు అప్పుడు. యెహోషువ ఈ విధంగా ఉంటాడు, భక్తిపరుడు. నెక్స్ట్ వచ్చే లీడర్ తనే. మోషే తర్వాత నడిపించే అతను యెహోషువాయే అని మనకెక్కడ అనిపించదు.
అంత అంటే ఆ విధంగా ఉన్నాడు యెహోషువ. కానీ ఎప్పుడైతే మోషే చనిపోయాడో తర్వాత యెహోషువ వీరిని నడిపించినట్టుగా మనం చూసాము. మో మోషే మరణించిన తర్వాత గూడా ఆ యొక్క సేవ అనేది ఆగిపోలేదు. ఇక్కడ యెరికోకి వారిద్దరెళ్లారు గదా! వారిద్దరూ వేగి చూడడానికి ఎళ్లారు. ఆ దేశం ఎలాంటిది అనేసి. సో, ఆ దేశం ఎలాంటిది అంటే, అది ఒక అన్యుల దేశము. యెరికో అనే దానికి మనకందరికి తెలుసు అర్థం. పాపము, లోకము అనేసి దానికి అర్థం వచ్చిద్ది గదా! సో, అటువంటి దేశమనమాట. అక్కడ అన్యులు జీవిస్తారు. అక్కడ వాళ్ళు దేవతను అష్టేరోస్తు అనే ఒక దేవతను వాళ్ళు పూజిస్తారు. ఆ దేవత ఒక వ్యభిచార దేవత అన్నమాట. సో, అటువంటి దేశంలో జీవిస్తున్న ప్రజలు వాళ్ళు. అంటే అక్కడ చాలా హ్మ్. వాళ్ళు ఏ విధంగా జీవిస్తారంటే వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళు చేసే తప్పు ఏది కూడా వాళ్ళ దృష్టికి తప్పనేది ఉండదన్నమాట. మనకు వాళ్ళు చేసే పనులు తప్పుగా అనిపిస్తే వాళ్ళకి మాత్రం అది కామన్. సో, ఆ విధంగా అక్కడి ప్రజలున్నారు. అక్కడ దేవాలయంలో కూడా అక్కడ ఉండే మనుషులు కూడా ఈ యొక్క అక్కడ వేశ్యలే ఎక్కువ ఉంటారనేసి మనం చూస్తాం ఆ దేశంలో. సో, దేవుని మందిరానికి వెళ్ళేవారు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. కానీ ఈ దేశంలో చూసినట్టయితే ఆ విధంగా ఉండరు. పరిశుద్ధత అనేది అసలు ఆ దేశంలో ఉండదు. సో, అటువంటి దేశంలో ఆ దేశాన్ని వీరు జయించాల్సిన అవసరం ఉందన్నమాట. సో, మన దేవుడైతే పరిశుద్ధుడు. మనం ఎవరినైతే ఆరాధిస్తున్నామో ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. సో, మనం కూడా పరిశుద్ధంగా జీవించేవారిగా ఉండాలి. ఈ యొక్క రాహాబు జీవితాన్ని మనం చూసినట్టయితే తనొక యవనస్తురాలు. యవనస్తురాలైన తను ఏ విధంగా జీవిస్తుంది? తనకు ఒక ఫ్యామిలీ ఉంది. తనకు చక్కగా ఫ్యామిలీ ఉంది. ప్రాకారం పైన తన ఇల్లు కట్టుకుంది. చక్కగా జీవిస్తుంది. కానీ తనొక వేశ్య వలె జీవిస్తుంది. తన జీవితంలో పాపం మాత్రమే ఉంది. దేవుడి గురించి తెలీదు. ఏ విధంగా జీవించాలో తెలీదు. సో, అలా జీవిస్తున్న తను, ఆ టైంలో ఎవరైతే ఈ ఇద్దరు యెహోషువ పంపించారో, ఆ ఇద్దరు రాహాబు ఇంటికి చేరుకున్నారు. ఎందుకు రాహాబు ఇంటికే వాళ్ళు వెళ్లారు అంటే, తన ఇల్లు ఎక్కడుంటుందంటే ఆ దేశంకి చుట్టూ గోడ ఉంటది కదా! సో, ఆ ప్రాకారం పైన తన ఇల్లు కట్టుకుందనమాట. ఎత్తులో. స్టార్టింగ్‌లో తన ఇల్లు ఉంటది. సో, వీళ్ళు సీక్రెట్‌గా దేశం గురించి తెలుసుకోవడానికెళ్లారు కాబట్టి, డైరెక్ట్‌గా దేశంలోనికెళ్ళి తెలుసుకోవడానికుండదు. ఎందుకంటే, కొత్త వాళ్ళొచ్చినప్పుడు ఎవరు, ఏంటి అనేసి ఆరా తీస్తారు కాబట్టి, అలా వెళ్ళడానికుంటది. సో, వీళ్ళు స్టార్టింగ్‌లో ఎక్కడైతే ఈ రాహాబు ఇల్లు ఉందో ప్రాకారం పైన, అక్కడికి వీరు చేరుకున్నారు. మనం చూసినట్టయితే, ఒకటవ పేతురు, పేతురు రాసిన మొదటి పత్రిక, ఒకటవ అధ్యాయము 14 వచనం చూద్దాము. పేతురు రాసిన మొదటి పత్రిక, ఒకటవ అధ్యాయము 14 వచనము. నేను పరిశుద్ధుడనయ్యున్నాను గక క్రీస్తును పరిశుద్ధులయుండుడని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా! ఇక్కడ చూసినట్టయితే యెరికో దేశం ఎటువంటిదో మనం చూసాము. మన దేవుడు ఎటువంటి దేవుడు? ఆయన పరిశుద్ధుడు. సో, మనం గూడా పరిశుద్ధంగా జీవించాలనేసి ఆయన వాక్యం సెలవిస్తుంది. మనము లోకానికి వెలుగై ఉన్నాము. మనల్ని వెలుగు వలె ఆయన నియమించాడు. ఒక మనము ఈ లోకానికి ఉప్పు వలె ఉన్నాము. ఆ విధంగా దేవుడు మనల్ని చేశాడే గానీ, మనము మన ఇష్టానుసారంగా పాపంలో, లోకంలో జీవించాలని ఆయన చేయలేదు. ఎక్కడ ఉన్నా మనం వెలగాలి, ఇతరులను వెలిగించాలి. ఆ స్థితి మనం కలిగి ఉండాలి. ఎక్కడ ఉన్నా సరే కాలేజ్‌లో ఉన్నా, ఆఫీస్‌లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా మంచి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. ఆ సాక్ష్యాన్ని కోల్పోయే వారిగా మనం ఉండకూడదు. అనేకులు మనల్ని బట్టి, మనం జీవించే జీవితాన్ని బట్టి, మన ప్రవర్తనను బట్టి దేవుని తెలుసుకునే వారిగా ఉండాలి. సో, ఇక్కడ చూసినట్టయితే ఇశ్రాయేలీయుల జీవితంలో ఆహ్, 400 సంవత్సరాలు వాళ్ళు శిక్షణ అనుభవించారు. సో, వాళ్ళు చేసిన మిస్టేక్స్‌ని బట్టి. వాళ్ళు ఉన్నంత కాలము చాలా సంవత్సరాలు వారు ఆ శిక్షను భరిస్తూ వచ్చారు. నెక్స్ట్ వాళ్ళు ఎప్పుడైతే విడిపించబడ్డారో ఆహ్, మోషే ద్వారా దేవుడు నడిపించారు వారిని. వాళ్ళెళ్తున్నారు. ఎళ్ళిన మూమెంట్‌లో ఎప్పుడైతే ఇంక వాళ్ళు చేరుకుంటారు, వాగ్దాన దేశానికి చేరుకుంటారనే టైంలో దేవుడికి వ్యతిరేకంగా లేచారు. దేవుడి వైపు తిరగబడ్డారు. సో, దాన్ని బట్టి వారు ఎవ్వరు గూడా 40 రోజుల్లో వాళ్ళెళ్ళాల్సిన ప్లేస్ 40 సంవత్సరాలు వాళ్ళు నడవాల్సొచ్చింది అరణ్యంలో. బట్ అయినప్పటికి వాళ్ళు తిరగబడ్డారు. వాళ్ళు దేవుడు పట్ల తప్పు చేశారు. మోషేను వాళ్ళు తిట్టారు. వాళ్ళకిష్టం వచ్చినట్టుగా వాళ్ళున్నారు. అయినప్పటికిని దేవుడు వారిని శిక్షించలేదు నిజానికి. వారు చేసిన దాన్ని బట్టే వారికి ఆ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చినాయి కానీ, దేవుడు నిజానికి వారిని శిక్షించలేదు. ఎందుకంటే, వాళ్ళు ఆ విధంగా ఉన్నప్పటికిని కూడా 40 సంవత్సరాలు కూడా వాళ్ళేసుకున్న చెప్పులు ఖరాబ్ కాలేదు.
వాళ్ళేసుకున్న బట్టలు కూడా ఏమీ అవ్వలేదు. ఆ విధంగా అరణ్యంలో పోషిస్తూ వచ్చాడు దేవుడు. మనం చూసినట్టయితే ఇప్పుడు ప్రెజెంట్‌గా ఊర్లలో ఉండేవారు సరిగ్గా పోషించబడలేకపోతున్నారు. ఉన్న ఆర్థిక సమస్యలను బట్టి, వాటిని బట్టి. కానీ దేవుడు మన దేవుడైతే తన ప్రజల్ని అరణ్యంలో కూడా పోషించగలిగాడు. ఆ విధంగా ప్రేమించాడు దేవుడు. వాళ్ళు చేసిన దాన్ని బట్టి కూడా వాళ్ళని శిక్షించలేదు. సో, ఇక్కడ వెళ్తున్న వీళ్ళు ఎరికోని దాటాలి కదా! ఈ ఎరికో అంటే పాపము లోకమై ఉంది. సో, మొదట వీళ్ళు ఎరికోని జయించే స్థితిలో ఉండాలి. జయించగలగాలి. ఎప్పుడైతే ఎరుకను జయిస్తారో, అప్పుడే వీళ్ళు వాగ్దాన దేశంలో ఏదైతే దేవుడు వీళ్ళకివ్వాలి అని అనుకున్నాడో, ఆ దేశంలో వీళ్ళు ప్రవేశించగలరు. ఎరుకని జయించకుండా వాళ్ళు ఆ దేశంలో దేవుడు వాగ్దానం చేసిన దేశంలో వాళ్ళు ప్రవేశించలేరు. సో, మొదట వీళ్ళు చేయాల్సిందేంటి? ఆ దేశాన్ని జయించాలి. సో, ఇక్కడ రాహాబు జీవితంలో చూసినట్టయితే వాళ్ళొచ్చారు. వాళ్ళొచ్చిన తర్వాత ఆహ్, దేశం గురించి తెలుసుకోవడానికి వాళ్ళొచ్చారు. ఆ విషయం రాహాబుకి తెలిసింది. అయినప్పటికిని కూడా వాళ్ళ గురించి బయట పెట్టలేదు. జనరల్‌గా మనం చూసినట్టయితే వేరొకరు మన దేశంకొచ్చి సపోజ్‌గా మీరే ఉన్నారనుకోండి. వేరే దేశం నుంచి ఎవరో వచ్చారు. వచ్చి మేము ఇలా ఈ దేశం గురించి తెలుసుకోవడానికి వచ్చాము అని ఒకవేళ మీకు చెప్పినట్టయితే మీరు కామ్‌గా ఊరుకుంటారా? ఎవరికీ చెప్పకుండా ఊరుకుంటారా? మా దేశం గురించి తెలుసుకోవడానికొచ్చారు. సరే తెలుసుకోండి పర్లేదులెండి. మా దేశానికి ఏమైతే ఏంటి అని అనుకుంటారా? అనుకోరు. కానీ ఇక్కడ రాహాబు ఎందుకు సైలెంట్‌గా ఉంది? ఎందుకు వారి గురించి చెప్పలేదు? వాళ్ళ దేశంలో ఉన్న అధికారులకు ఎందుకు తెలియజేయలేదు? ఈవెన్ వారు వచ్చి అడిగినప్పటికిని, నీ ఇంట్లోకి వచ్చారు అని చెప్పినప్పటికిని రాహాబు చెప్పలేదు. ఎందుకు అంటే రాహాబుకి ఎంతో కొంత దేవుడి గురించి తెలిసింది. దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఆయన ఎటువంటి శక్తి కలిగిన దేవుడు, తన పిల్లల పట్ల ఎటువంటి కార్యాలు చేయగలిగిన దేవుడు, ఇదివరకు ఎటువంటి కార్యాలు చేశాడు అనే విషయాలు విన్నారు. ఎందుకు అంటే ఆహ్, ఇశ్రాయేలు వాళ్ళు ప్రయాణం స్టార్ట్ చేసిన దగ్గర నుంచే చాలా దేశాన్ని జయిస్తూ, వాళ్ళు విజయాన్ని పొందుకుంటూ వచ్చారు. ఎక్కడ కూడా వారు చేయలేదు. దేవుడే వారి పక్షాన యుద్ధం చేస్తూ వారిని నడిపిస్తూ వచ్చాడు. సో, ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. సో, దాన్ని బట్టి రాహాబు దేవుడికి భయపడింది అక్కడ. తన దేశంలో ఉన్న అధికారులను గాని, తన దేశంలోని ఎవరికి కానీ రాహాబు భయపడలేదు కానీ, దేవుడి గురించి విన్నది కాబట్టి, దేవుడి ఆ యొక్క గొప్పతనం ఏంటో, ఆయన ఎటువంటి కార్యాలు చేయగలడో విన్నది కాబట్టి, తన ప్రజలను విడిపించగలిగిన శక్తి కలిగిన దేవుడు ఈయన ఖచ్చితంగా విడిపిస్తాడు అని తను తెలుసుకుంది కాబట్టి, ఆ యొక్క విషయాన్ని బయట పెట్టలేదు. తనొక వేశ్య అయినప్పటికిని తను ఎటువంటి హృదయం అంటే ఒక మెత్తని హృదయం, అటువంటి స్వభావం కలిగిన స్త్రీగా మనం చూస్తున్నాము. సో, ఇక్కడ వీళ్ళు ఎరుకను జయించకుండా ఏ విధంగా అయితే వాగ్దాన దేశంలో ప్రవేశించలేరో, మనము కూడా మన మన జీవితాల్లో ఉన్న ఎరుకు స్వభావము అంటే పాప స్వభావం కావచ్చు, లోక స్వభావం కావచ్చు, లోకానికి సంబంధించిన ఏదైనా కావచ్చు. వాటిని జయించకుండా మనం పరలోక రాజ్యంలో ప్రవేశించలేము. అవును. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రతిసారి గూడా మనం చేసిన తప్పుని క్షమిస్తూ వస్తున్నాడు. అలాగని మనము అడ్వాంటేజ్ తీసుకొని ఇంకా అలానే జీవించకూడదు కదా! సో, మనము పరలోకంలో ప్రవేశించాలంటే మొదటిగా మన జీవితాల్లో ఉన్న ఎరుకని మనం జయించేవారిగా ఉండాలి. ఇక్కడ చూసినట్టయితే ఈ రాహాబు ఆహ్, ఇదంతా అయిపోయిన తర్వాత అంటే వాళ్ళు వచ్చి ఆ యొక్క దేశాన్ని గురించి తెలుసుకొని వెళ్ళిన తర్వాత రాహాబు వాళ్ళతో మాట్లాడిద్ది. నాకు నిశ్చయముగా తెలుసు. ఈ యొక్క దేశాన్ని, మా దేశాన్ని మీ దేవుడు మీ చేతికి అప్పగించాడు. ఈ దేశాన్ని డెఫినిట్‌గా మీరు జయిస్తారు. ఈ దేశం నాశనం అవ్వబోతుంది. సో, ఈ దేశం నాశనమయ్యే టైంలో నేను, నా కుటుంబం రక్షించబడాలి. మాకు రక్షణ కావాలి. మేము చనిపోకూడదు. మేము బ్రతకాలి అనేసి తను ఆశపడింది. తను ఆశపడిన విధంగా తను చూసినట్టయితే మనం విన్నాం కదా! తన ఇల్లు ఎక్కడుంది? ప్రాకారం పైన ఉంది. అంటే చాలా ఎత్తులో ఉంది. అంటే ప్రాకారం అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఉన్న గోడల్లాగా కాదు కానీ, అది చాలా పెద్దగా ఉండేది. చాలా మందంగా ఉండేది అనేసి నేను విన్నాను. సో, అటువంటి ప్రాకారం పైన తను ఇల్లు కట్టుకుంది. అంటే నేను కదిలించబడలేను ఇంకా. నన్నెవ్వరు ఏం చేయలేరు. నేను చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాను అనేసి తన ఉద్దేశము. మనం కూడా మనమున్న స్థితిని బట్టి, మనం కలిగి ఉన్న బంధువులు గావచ్చు, పలుకుబడి గావచ్చు, ఏదైనా కావచ్చు. మనం కలిగి ఉన్న దాన్ని బట్టి నన్నెవరు కదిలించలేరు. నన్నెవరు ఏమీ చేయలేరు. నేను సేఫ్‌గా ఉన్నాను. నాకిక ఏ ప్రాబ్లమ్ లేదు అని మనం అనుకుంటామేమో. కానీ సమస్య ఎటు నుంచి ఏ విధంగా వస్తుందో తెలియలేదు. మనందరికీ తెలుసు 'టైటానిక్.'
ఆ టైటానిక్‌ని కూడా ఆ షిప్ చేసినప్పుడు ఆ షిప్ ఓనర్ అన్నారు. ఏమని అసలు నేను ఎంత స్ట్రాంగ్‌గా దీన్ని చేశానంటే, ఎంత మంచిగా చేశానంటే దీన్నసలు ఎవరేమి చేయలేరు. దేవుడు కూడా దీన్ని ఏమీ చేయలేడు అని ఆయన చెప్పినట్టుగా అందరికీ తెలుసు. కానీ చివరికి ఏమైంది? చాలా అంటే ఆ 'టైటానిక్' అంత స్ట్రాంగ్‌గా కట్టినప్పటికిని, అంత పెద్దగా, అంత బాగా కట్టినప్పటికిని దాన్ని కాపాడలేకపోయారు. ఎంతోమంది చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. సో, మనం కూడా నాకేం పర్వాలేదులే నేను బావున్నాను. నన్నెవరు ఏం చేయలేరు అని మనం అనుకుంటామేమో. కానీ అది నిజం కాదు. ఎప్పుడైనా ఎటువంటి సమస్యైనా రావచ్చు. సో, ఆ సమస్య వచ్చినప్పుడు మనం దేవుడి దగ్గరికి వెళ్తే, ఈ రాహాబు ఏ విధంగా అయితే సమస్య వచ్చింది, దేశం అంతటికి సమస్య వచ్చింది. కానీ తనైతే రక్షణ కోరుకుంది. నాకు రక్షణ కావాలి. నా కుటుంబానికి రక్షణ కావాలి. మేము రక్షించబడాలి. మేము చనిపోకూడదు. మేము ఆహ్, దేవుని బట్టి మేము రక్షణ పొందాలి. మీ దేవుడు ఎటువంటి దేవుడో మాకు తెలుసు. సో, ఎప్పుడైతే మీరు ఈ దేశానికి యుద్ధానికి వస్తారో అప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మేము చనిపోకుండా ఉండడానికనేసి తను వాళ్ళకి చెప్పింది. చెప్పిన తర్వాత ఆ స్టోరీ తెలుసు. నెక్స్ట్ వాళ్ళని దాచేసి అంటే ఆ దేశంలో ఉన్నవారు వీళ్ళ గురించొచ్చినప్పుడు వారిని దాచేసి వాళ్ళకి తెలీకుండా అంటే వాళ్ళెళ్ళిపోయారు ఆల్రెడీ. మీరు ఈ విధంగా వెళ్తే ఈ దారి నుంచి వెళ్తే వాళ్ళని పట్టుకోగలరు అనేసి వీరిని సేవ్ జేసింది. తర్వాత వీరిని పంపించింది. పంపించినప్పుడు అప్పుడు చెప్తారు గదా! ఏ కిటికీ నుంచయితే వారిని దింపిందో దానికొక ఎర్రని దారం కట్టు. ఎప్పుడైతే ఇక్కడికి యుద్ధానికి మేమొస్తామో దాన్ని బట్టి నిన్ను, నీ కుటుంబాన్ని ఏమి చేయకుండా మేము కాపాడతాము అనేసి. సో, వాళ్ళు ఆ విధంగా చెప్పిన వెంటనే రాహాబు ఆలస్యం చేయలేదు. వాళ్ళు చెప్పిన మాటను వాళ్ళు ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగా వెంటనే ఆ యొక్క ఆహ్, రెడ్ కలర్ థ్రెడ్‌ని ఆ కిటికీకి కట్టినట్టుగా మనం చూస్తాము. ఆ యొక్క ఎరుపు ఆ థ్రెడ్ అంటే ఏంటి అంటే అది దేనికి సూచన అంటే ఆహ్, దేవుడి యొక్క రక్తానికి. ఏ ఇంట్లో అయితే ఆయన రక్తం ఉంటుందో, ఎవరైతే ఆయన రక్తం చేత కడగబడతారో వారి ఇంటిలో మరణం అనేది ప్రవేశించదు. వారికి మరణం అనేది ఉండదు అని అర్థమనమాట. అప్పుడు వాళ్ళు ఇశ్రాయేలు ఐగుప్తులో ఉన్నప్పుడు కూడా వాళ్ళందరి మీదకి తెగులొచ్చినప్పుడు, ఆ యొక్క రక్తంని వారి గడపలకి పూయమని దేవుడు చెప్తాడు. ఆ రక్తపు గుర్తు ఉన్న ఇంటిలోనికి మరణం ప్రవేశించదు అని. ఇక్కడ కూడా రాహాబు ఇంటికి ఆ ఎర్రని త్రాడు కట్టడానికి ఏంటి అర్థం అంటే, దేవుడి రక్తానికి సూచన అని. దేవుడి రక్తము ఆ ఇంట్లో ఉన్నప్పుడు మరణం రాదు అనేసి. సో, ఈ విధంగా అక్కడ వాళ్ళు చెప్పిన మాట చేసినట్టు మనం చూస్తాము. తర్వాత ఎప్పుడైతే వీరు యుద్ధానికొస్తారో, యెహోషువ ఇంకా ఆ స వాళ్ళంతా ఇశ్రాయేల్ వాళ్ళంతా యుద్ధానికి ఎప్పుడైతే వచ్చారో, ఆ దేశాన్నంతా వారు నాశనం చేసినట్టుగా చూస్తాము. యెహోషువ ముందే అనౌన్స్ చేస్తారు కదా! ఇక్కడ ఉన్న ఆ రాబోయేలు ఏదైతే నేనొక్కదాన్నే రక్షించబడాలి అని కోరుకోలేదు కానీ, తన కుటుంబాన్ని కూడా తను రక్షించుకోగలిగింది. తన జీవితం ఒకప్పుడు చీకట్లో ఉండొచ్చు, పాపంలో ఉండొచ్చు. కానీ, తను దేవుడిని తెలుసుకున్న దాన్ని బట్టి, దేవుని శక్తిని ఎప్పుడైతే తను తెలుసుకుందో, తను మారు మనసు పొందుకోగలిగింది. సో, తిన జీవితాన్ని మనం చూసినట్టయితే హ్మ్. మీ అందరికీ తెలుసు కదండీ! రూతు వాళ్ళ అత్తగారు ఎవరో తెలుసు కదండీ! ఎవరండి? నయోమి. ఆ! నయోమి. అదేనండి. ఫైనల్ ఆన్సర్ అదేనా? ఇంకేమైనా ఆన్సర్ ఉందా? కొంచెం ఆలోచించుకొని చెప్పండి. జైపాల్ బ్రదర్ చెప్పారు 'రాహాబు' అని. యాక్సెప్ట్ చేస్తారా అండి అన్నయ్య చెప్పిన ఆన్సర్‌ని? అన్నయ్య చెప్పారు. సో, ఇక్కడ రాహాబు జీవితం ఏ విధంగా మారిందో మనం చూస్తాము. ఒక వేశ్యగా జీవించిన తను ఏ విధంగా అయిందో చూద్దాము. రూతు గ్రంథం రూతు 4వ అధ్యాయము 18, 19, 20, 21 వచనాలు చదువుదామండి. రూతు 4వ అధ్యాయము చివరి 4 వచనాలు.
పేరెసు వంశావళి ఏదనగా పేరెసు హెస్రోనును కనెను. హెస్రోను రామును కనెను. రాము అమ్మినాదబును కనెను. అమ్మినాదాబు నయస్సోనును కనెను. నయస్సోను షల్మానును కనెను. షల్మాను బోయాజును కనెను. బోయాజు ఓబేదును కనెను. ఓబేదు యెషయాని కనెను. యెషయ దావీదును కనెను. థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ ఈ వంశంలో చూసినట్టయితే దావీదు అయితే అందరికీ తెలుసు కదండీ! దావీదు మహారాజుగా ఆయన అందరికీ పరిచయమైన వ్యక్తి. ఈ వంశం నుంచే కదా యేసు ప్రభుల వారొచ్చారు. సో, ఈ వంశంలో యేసు ప్రభుని పరిచయం చేసే వంశంలో వేశ్య అయిన రాహాబు కూడా ఉంది అన్నమాట. ఏ విధంగా ఇక్కడ మనం చూడొచ్చు కదా! మత్తయి సువార్తలో 1 అధ్యాయము 5 వచనంలో చూసినట్టయితే నయస్సోను షల్మానును కనెను. షల్మాను రాహాబునందు బోయజును కనెను. ఇక్కడ బోయజును కనింది ఎవరు? రాహాబు. రాహాబు ఎవరు? ఒక వేశ్య. ఏ విధంగా అంటే ఈ బోయజు ఎవరి భర్త అయి ఉన్నాడు? రూతు భర్త అయినాడు. మనకు తెలుసు ఈ స్టోరీ అంతా. ఆల్రెడీ నయోమి రూతు వాళ్ళ అత్తగారే. అయినప్పటికిని రూతు తన అత్తగారితో వచ్చిన తర్వాతకి బోయజుని వివాహం చేసుకోవడం అనేది ఈ స్టోరీ అంతా మనకు తెలిసింది. సో, ఈ బోయజ్‌ని కన్న తల్లి రాహాబు అయింది. ఆ రాహాబు వంశంలోనే తను ఉన్న వంశంలోనే క్రీస్తుని గూడా తను పరిచయం చేయగలిగిన స్త్రీగా మనం చూస్తున్నాము. అక్కడ ఆ బోయజు ఓబేదును కన్నాడు కదా! ఓబేదు యెషైని. ఆ యెషై ఎవరు? దావీదు తండ్రి. సో, ఈ వంశంలోనే వారిలోనే రాహాబు రాహాబు కూడా ఉంది. అంటే తన జీవితం ఏ విధంగా మార్చబడింది? ఒక అంధకార స్థితిలో, పాపపు స్థితిలో, లోకపు స్థితిలో ఉన్న రాహాబు ఇంత గొప్ప స్థితికి రాగలిగింది. క్రీస్తు ఏ వంశంలో అయితే ఉన్నాడో, ఆ వంశంలో తను ఉండగలిగింది. క్రీస్తుని పరిచయం చేసే ఒక పట్టికలో తను చేరింది. సో, అంత గొప్ప ధన్యత దేవుడు తనకిచ్చాడు. ఎందుకు? తన జీవితాన్ని మార్చుకుంది. తన మనస్సును మార్చుకుంది. తన హృదయ స్థితిని మార్చుకుంది. కాబట్టి ఇంతగా దేవుడు హెచ్చించాడు. సో, తను అటువంటి స్థితిలో నుండి ఒక నీచమైన స్థితిలో తను జీవించినప్పటికిని ఎప్పుడైతే దేవుడి గురించి తెలుసుకుందో, ఎప్పుడైతే ప్రమాదం తన దగ్గరికి వస్తుందో, ఆ సమయంలో తను రక్షణ పొందుకోగలిగింది. తనను, తన కుటుంబాన్ని తను రక్షించుకోగలిగింది. తన జీవితాన్ని పూర్తిగా మార్చుకుంది. మార్చుకొని వివాహ బంధంలోనికి తను వెళ్ళి, ఇంత చక్కని జీవితాన్ని తను జీవించినట్టుగా చూస్తున్నాము. సో, మనం కూడా ఎటువంటి స్థితిలోనైనా ఉండొచ్చు. ఎటువంటి స్థితిలో నుంచైనా మనం రావచ్చు. మనం కూడా మన జీవితాన్ని ఒక్కసారి వెనక్కెళ్ళి మనం చూసుకుంటే మన జీవితాలు మనకు కనిపిస్తాయి. ఎటువంటి స్థితిలో నుంచి మనం వచ్చామో, మనమున్న స్థితి ఏ విధంగా ఉండేదో, అప్పుడు ఏ విధంగా జీవించామో, క్రీస్తు మనలోనికి వచ్చాక ఇప్పుడు ఏ విధంగా జీవిస్తున్నామో అనే విషయాలు మనం చూసుకున్నట్టయితే మన హృదయం కృతజ్ఞతతో నిండిపోతుంది. అవును తండ్రి, నేను ఒకప్పుడు ఇటువంటి స్థితిలో ఉన్నాను. మీ దగ్గరకు వచ్చాక మీరు నన్ను ఈ విధంగా మార్చారు. నా జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థితిలో మీరుంచారు. చక్కని జీవితాన్ని నాకు దయచేశారు అని దేవుడికి మనం కృతజ్ఞతలు చెప్పుకుంటాం. సో, ఇక్కడ గూడా రాహాబు జీవితం నుంచి మనం నేర్చుకోవచ్చు. తను ఒక వేశ్య అయినప్పటికిని, అటువంటి స్థితిలో జీవించినప్పటికిని దేవుణ్ణి తెలుసుకొని తన జీవితాన్ని మార్చుకుంది. సో, ఇక్కడ ఇశ్రాయేలు జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఎప్పుడైతే వారు ఎరుకను జయిస్తారో అప్పుడే వాగ్దాన దేశంలో ప్రవేశిస్తారు. మనం కూడా ఈ ఎరుకు స్వభావాన్ని తీసేసినప్పుడు, అంటే పాపపు స్వభావాన్ని మనం జయించినప్పుడు, అంటే పూర్తిగా నాశనం చేయాలి. దాన్ని టెంపరరీగా కాదు. లేదంటే దాన్నేదో పక్కకు పెట్టడం కాదు. పూర్తిగా వాళ్ళు ఎరుకని నాశనం చేసినట్టుగా చూస్తున్నాము. వాళ్ళు ఎరుకని జయించి వదిలేయలేదు. ఆ దేశాన్నే నాశనం చేశారు. అంటే మనం మన జీవితంలో ఏదైతే అడ్డుగా వస్తుందో, దేవుడికి, మనకి మధ్య ఏదైతే అడ్డుగోడలా నిలబడుతుందో దాన్ని మనం కంప్లీట్‌గా దాన్ని నాశనం చేయాలన్నమాట. డెస్ట్రాయ్ చేసేయాలి. సో, అప్పుడే అది పూర్తిగా వెళ్ళిపోతుంది. దాన్ని మనం ఆ విధంగా జయించినప్పుడే మనము పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అర్హులుగా మారుతాము. సో, ఈ విధంగా వచ్చిన తన జీవితం, రాహాబు యొక్క జీవితము విశ్వాస వీరుల పట్టికలో కూడా తన పేరుని మనం చూస్తాము. సో, అంత గొప్ప స్థితికి దేవుడు తనని తీసుకొచ్చాడు. మనం కూడా ఆ విధంగా దేవుడికి లోబడి, దేవుడి సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని, మన జీవితాల్ని మనం మార్చుకున్నట్టయితే, మన హృదయాన్ని ఆయనకు సమర్పించుకున్నట్టయితే, మనము ఈ యొక్క ఎరుక స్వభావాన్ని జయించినట్టయితే, దేవుడు కూడా మన జీవితాల్లో ఇటువంటి అద్భుత కార్యాలు చేస్తాడు. ఇటువంటి అద్భుత రీతిగా మనల్ని నడిపిస్తాడు. ఎంతో అసలు తను రాహాబయితే తను అనుకోని ఉండదు కదా! ఒకప్పుడు తను పాపంలో జీవిస్తున్నప్పుడు తను అనుకుంటూ ఉంటది. ఇంతే ఇంకా నా లైఫు, ఇదే నా లైఫు, ఇలానే నేను ఉంటాను, ఇలానే చనిపోతాను అనుకున్నదేమో. కానీ
తన జీవితాన్ని ఇంత గొప్ప స్థితికి ఇప్పటికీ తనని మనం జ్ఞాపకం చేసుకునే స్థితిలోనికి దేవుడు తీసుకొచ్చాడు. సో, మనల్ని కూడా ఆ విధంగా దేవుడు నడిపిస్తాడు. అందుకు ఆయన మాత్రమే సమర్థుడు. ఎప్పుడైతే మనల్ని మనం ఆయనకు కంప్లీట్‌గా సబ్మిట్ చేసుకుంటామో, మన పట్ల కూడా దేవుడు అటువంటి కార్యాలు చేయగలడు. మనందరి జీవితాల్లో దేవుడు అటువంటి కార్యాలు చేయనుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మనల్ని మనము మలుచుకున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. నేర్చుకున్నటువంటి విషయాల్లో నుంచి మీరు నేర్చుకున్న మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉంటున్నాయో, ఏ రీతిగా ఉండాలో మరి షార్ట్‌కట్‌లో మరి సింపుల్‌గా కొన్ని విషయాలు జస్ట్ టైటిల్ రూపంలో నేర్చుకున్న విషయాలు ఎవరైనా కూడా అన్మ్యూట్ చేసి మాట్లాడి, మీరు ఏదైతే నేర్చుకున్నారో వాటిని తెలియచేయాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. ఇండివిడ్యువల్‌గా ఉండొచ్చు. బట్ మీరు తెలియజేసినప్పుడు ఇంకా కొంతమందికి మీరు మాట్లాడుతున్న విషయాలు వారికి ఉపయోగపడతాయి. అన్మ్యూట్ చేసి మీరు ఏదైతే నేర్చుకున్నారో ఫీడ్‌బ్యాక్ తెలియచేయండి. థాంక్ యూ సో మచ్. ఎవరైనా కూడా ఒకరు. మనకింకా 20 మినిట్స్ సమయం ఉంటున్నది. ఆలస్యం చేయక నేర్చుకున్న విషయాల నుంచి తెలియచేయండి. మరికొన్ని విషయాలు నేను మీకు తెలియచేస్తాను. ఒకసారి అన్మ్యూట్ చేసి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు మన జీవితాల్లో చేసిన మేలులు బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. నా వాయిస్ వినిపిస్తలేదా అండి మీకెవరికి? ప్రైజ్ ద లార్డ్. వినిపిస్తుంది. ఏం నేర్చుకున్నారో ఒక సింగిల్ పాయింట్ అయినా పర్లేదు. మీరు ఏదైతే ఈ యొక్క సాయంకాల వర్తమానం నేర్చుకున్నారో ఒక పాయింట్ అయినా కూడా పర్లేదు. మీరు నేర్చుకున్న విషయాలు తెలియచేయండి. జస్ట్ మనం విని విడిచిపెట్టి వారంగా ఉండకూడదు. సో, అందుకే నేను మీకు తెలియజేస్తూ ఉంటాను చక్కగా నోట్ చేసుకోమని. సో, మీరు ఏదైతే నేర్చుకున్నారో ఒక పాయింట్ అయినా కూడా పర్లేదు. మీరు తెలియచేయాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. టోటల్ మెసేజ్ చెప్పమని చెప్పట్లేదు. ఒక సింగిల్ సెంటెన్స్ ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య. తెలియచేయండి. ప్రైజ్ లార్డ్ అమ్మా. ఈరోజు మేము రాహాబు లైఫ్ లెసన్స్ గురించి మేము నేర్చుకున్నాం అన్నయ్య. చాలా విషయాలు మేము నేర్చుకున్నాం అన్నయ్య రవళి సిస్టర్ ద్వారా. సో ఈరోజు మేము నేర్చుకున్నది ఏంటి అంటే మన లైఫ్ ఇతరులు దేవుణ్ణి తెలుసుకుంటారు అని మేము ఫస్ట్ పాయింట్‌గా మేము నేర్చుకున్నాం అన్నయ్య. మన జీవితం ఎలా ఉన్నా కానీ మనల్ని బట్టి గాడ్‌ని తెలుసుకుంటారు. అంటే రాహాబ్ ఒక వేశ్య అయినప్పటికీ గాడ్ గాడ్ పట్ల భయభక్తులు కలిగి ఉన్ ఉండింది. ఇంకా అక్కడ జెరికో అనే ప్లేస్ సిన్‌ఫుల్ ప్లేస్ అయినప్పటికీ ఆమె దేవుడికి ఏ విధంగా అయితే భయభక్తులు కలిగి ఆమె భయపడి ఉందో, ఆ విధంగా మనం కూడా దేవుడికి భయపడాలి. ఇంకా మన లైఫ్స్ మనం ఏదైనా జయించాలి అంటే ప్రామిస్ మనము వరల్డీ థింగ్స్‌ని అంటే ఇక్కడున్న వరల్డీ థింగ్స్‌ని జయించాలి అంటే
మనం ఈ వరల్డీ థింగ్స్‌ని జయిస్తే మనకి ప్రామిస్ ల్యాండ్ అనేది మనకి దక్కుతుంది. అదే హెవెన్. హెవెన్‌ని మనం జయించాలి అంటే వరల్డ్‌ని జయించాలి అని నేను నేర్చుకున్నాను. వాళ్ళు కూడా అక్కడ జెరికోని జయించాలి జయిస్తేనే వాళ్ళకి ప్రామిస్ ల్యాండ్ వస్తది. సో, ఇక్కడ మనం ఉంటున్నామంటే ఇక్కడ వరల్డీ థింగ్స్‌ని జయిస్తే మనకు కూడా హెవెన్ డెఫినెట్‌గా మనకి హెవెన్ అనే ప్లేస్‌లో గాడ్ మనల్ని ఉంచుతారని నేను నేర్చుకున్నాను. ఇంకా ఆమె ద్వారా ఆమె కుటుంబం అంతా రక్షింపబడింది. ఏ విధంగా అయితే తను వాళ్ళిద్దరు చెప్పిన మాట విని రెడ్ రిబ్బన్ కట్టినప్పుడు వాళ్ళ ఇంటికి రక్షణ అనేది వచ్చింది. ఆ రెడ్ రిబ్బన్ అనేది యేసుక్రీస్తు బ్లడ్‌కి సూచనగా ఉంది. డెత్ అనేది ప్రవేశించదు అని వారు చెప్పారు. వాళ్ళు చెప్పినట్టు ఆమె లోబడింది. సో, ఆమెను బట్టి వాళ్ళ కుటుంబం అంతయు రక్షించబడింది. మనల్ని బట్టి గూడా మన జీవితాన్ని బట్టి గూడా మన ఫ్యామిలీని మనం రక్షించుకోవాలి అని నేను నేర్చుకున్నానన్నయ్య. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ రుచితమ్మ తెలియచేసిన విషయాలన్నిటిని బట్టి. వన్ మోర్ ఛాన్స్ టు ఆల్. సో మరొక ఛాన్స్ ఉంటున్నది. ఎవరైనా కూడా మాట్లాడాలనుకున్నవారు మాట్లాడవచ్చు. మీరు నేర్చుకున్న విషయాలు సహోదరి తెలియచేసిన విషయాలను కూడా పర్లేదు, మరొకరు అన్మ్యూట్ చేసి తెలియచేయాలనుకున్న వారు తెలియచేయవచ్చును. ఆలస్యం చేయకండి, సమయం అవుతుంది. వీ హ్యావ్ ఓన్లీ 20 minutes. ఎవరికి మాట్లాడేకి వీల్లేదండి. ఎనీవే, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ సో మచ్ రవలి అమ్మ. ఈ యొక్క సాయంకాల సమయంలో అనేక విషయాలు తెలియజేసినందుకు ప్రభు సన్నిధిలో. సో నేర్చుకున్నటువంటి విషయాల్లో నుంచి మరి దేవుడు అందరితో కూడా మాట్లాడిన ప్రతి ఒక్క మాట మనం ఆలకించాలి ప్రభు సన్నిధిలో. సో ఈ యొక్క రాహాబు గురించి అనేక విషయాలు మనం ఈ యొక్క సాయంకాల సమయంలో నేర్చుకుని ఉంటున్నాం. ఈ యొక్క రాహాబు, మరి నేనే క్వశ్చన్స్ అడుగుతాను, అలా అయినా కూడా ఆన్సర్ చేయండి. రాహాబు ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి వారు? టెక్స్ట్ మెసేజ్ అయినా చేయండి. అన్మ్యూట్ చేసేకి మీరు ఆన్సర్ చేయలేదు కాబట్టి ఫాస్ట్గా 1 person తెలియజేశారు. అన్మ్యూట్ చేసైనా చెప్పొచ్చు, టెక్స్ట్ మెసేజ్ చెప్పొచ్చు. సో మీరు మాట్లాడలేదు కాబట్టి నేను ఈ వేలో మిమ్మల్ని అడుగుతున్నాను. 2 persons. వాట్ అబౌట్ రిమైనింగ్ పర్సన్స్? ఎస్, అన్మ్యూట్ చేసి తెలియజేస్తున్నారు. ఓకే, దేవునికి స్తోత్రం. ఎరుకు అని తెలియచేశారు. అయితే మనం నేర్చుకుంటూ వచ్చాం అనేక విషయాలు. మరి సింపుల్గా కొన్ని విషయాలు నేను యాడ్ చేసి నేను మెసేజ్ని క్లోజ్ చేస్తాను. సో ఇక్కడ మనం చూస్తే ప్రభు సన్నిధులు ఇదివరకు అనేక విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం రాహాబు నుంచి. అయితే ఇక ఉన్నటువంటి రాహాబు ఎరుకో ప్రాంతానికి సంబంధించినటువంటి యొక్క వారుగా మనం చూస్తాం. అదే రీతిగా మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో ఎరుకో ఒక అన్యజనులు ఉన్నటువంటి యొక్క ప్రాంతంగా మనం చూస్తాం. ఇంకా మనం హిస్టారికల్గా మనం చూసినప్పుడు కూడా చంద్రదేవతను ఆ యొక్క ఉన్నటువంటి ఆరాధించేటువంటి వారని కూడా మనం చూస్తాం. ఉన్నటువంటి రాహాబు ఒక వేశ్యగా ఉన్నట్టుగా కూడా మనం చూస్తాం. అయితే యెహోషువ 2వ అధ్యాయం 5వ వచనంని మనం గమనించినప్పుడు ప్రభు సన్నిధిలో, సో అక్కడ మనం గమనిస్తాం కదా, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. ఎవరైనా కూడా చదవండి ఆ వచనాన్ని. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. ఎక్కువ సమయాన్ని తీసుకొని ఒక 5-10 minutesలో క్లోజ్ చేస్తాను. చదవండి ఎవరైనా కూడా అన్మ్యూట్ చేసి. వారెక్కడ నుండి వచ్చిరో నేనెరుగను. చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుష్యులు వెలుపలికి వెళ్ళిరి. వారెక్కడికి పోయిరో నేనెరుగను. మీరు వారిని శీఘ్రముగా తరిమితరా పట్టుకొందురు అని. ఓకే, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ మా. సో ఇక్కడ మనం నేర్చుకుంటే ప్రభు సన్నిధిలో ఆ సహోదరి అన్నీ కూడా తెలియజేశారు. మరి కొంచెం నేను ఇక ఉన్నటువంటి టాపిక్లో మరికొన్ని విషయాలు యాడ్ చేస్తాను.
సో అక్కడ మనకు తెలుస్తూ ఇక్కడ ఉన్నటువంటి యెహోషువ ఇద్దరు వేగుల వారిని పంపించినట్లుగా మనకు తెలుసు. ఈ యొక్క రాహాబు తన ఇంట్లోనికి చేర్చుకున్నట్లుగా మనకు తెలుసు. సో ఇక్కడ మనం నేర్చుకుంటే ప్రభు సన్నిధిలో తన జీవితం ఏ స్థితిలో ఉండినప్పటికీ కూడా మనం చూస్తే మొట్టమొదటిగా మనం ఒక పాయింట్ మనం నేర్చుకుంటే దేవుని బిడ్డలను చేర్చుకున్నటువంటి స్త్రీగా మనం చూస్తుంటున్నాం. దేవుని బిడ్డలను చేర్చుకున్నటువంటి స్త్రీగా మనం చూస్తుంటున్నాం. రెండోదిగా మనం గమనిస్తే ఆ యొక్క తర్వాత కింది వచనాలు కూడా 2వ అధ్యాయం 12వ వచనం కూడా మరి మీరు చూసినప్పుడు 2వ అధ్యాయం 12వ వచనంలో కూడా అక్కడ ఏమని ఉంటదంటే దేవుని బిడ్డలకు ఉపకారం చేసినటువంటి స్త్రీగా మనం చూస్తాం. సో మేలులు చేసినటువంటి స్త్రీగా కూడా మనం చూస్తాం. అదే రీతిగా మూడోదిగా మనం గమనిస్తే టోటల్‌గా ఆ అధ్యాయం అంతట్లో కూడా మనం గమనించినప్పుడు తనకున్నటువంటి చీకటి బ్రతుకును వెలుగుకరంగా మరి మార్చుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. సో ఇక్కడున్నటువంటి విధానం బట్టి మనం అర్థం చేసుకుంటే మన లైఫ్ కూడా మన జీవితాలు కూడా ఒకప్పుడు పాపముతో కూడినటువంటి శాపముతో కూడిన బంధకాలతో కూడినటువంటి పరిస్థితి ఉండినప్పటికీ కూడా మరి ఉన్నటువంటి యొక్క విధానం బట్టి ఏ రీతిగా అయితే ఎర్రని ఆ యొక్క ఉన్నటువంటి దారము సూచనగా మనం యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం చూస్తాము. అదే రీతిగా నీవు నేను మనం కూడా మనందరి కొరకు ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టి మనందరి కొరకు కూడా ఆయన మరణించి తిరిగి లేచి పునరుత్థానుడై ఉంచున్నాడు. సో ఆయన రక్తం ద్వారా మనందరం కూడా రక్షింపబడుతుంటున్నాం. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పాపం ఆ యొక్క ఉన్నటువంటి రక్తము ప్రతి పాపముల నుంచి విడిపించిందని మనం చూస్తుంటున్నాం. ఉన్నటువంటి ఆయన పాపం ఎరిగినటువంటి ఆయన మన కొరకు పాపముగా చేసుకుని మనం చూస్తుంటున్నాం. సో ఈ యొక్క మాటను మనం గ్రహించినప్పుడు దేవుని యొక్క మాటలు బట్టి ఈ యొక్క రాహాబు జీవితంలో పూర్తిగా ఎంతగా మారిపోయిందో కూడా మనం గమనిస్తాం. ఈరోజు నీవు నేను మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. సహోదరి తెలియచేసిన రీతిగా ఏమిటంటే ఈ యొక్క యెరికో అనేటువంటి యొక్క పరిస్థితులు కావచ్చు, లేకుంటే చుట్టూ ఉన్నటువంటి అన్యజనుల పరిస్థితి కావచ్చు, ఈవెన్ దో తన జీవితము ఆ యొక్క వేశ్య అయినప్పటికీ కూడా తన జీవితాన్ని ఏ రీతిగా మార్చుకున్నదో కూడా మనకు తెలుసు ఉన్న విధానం బట్టి. ఈరోజు మన బ్రతుకులను కూడా మనం మార్చుకున్నప్పుడు ప్రభు సన్నిధిలో దేవునికి ఇష్టమైనటువంటి వారుగా మనం ఉన్నప్పుడు చీకట్లో నుంచి ఆశ్చర్యకరంలోని వెలుగైనటువంటి కరమైనటువంటి వెలుగులోనికి నడిపించినటువంటి దేవుని సన్నిధిలో మనం ఉంటున్నాం కాబట్టి నీవు నేను మనం కూడా ఆశీర్వదించబడతామని ప్రభు పేరట మనవి చేస్తుంటున్నాను. అయితే మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం అనేక మెసేజెస్ వింటూ ఉంటాం. ఇప్పుడు కూడా అన్మ్యూట్ చేసి తెలియచేయమంటే చాలామంది వింటున్నారు. వినలేదని నేను చెప్పను గానీ, ఒక భయంతో కూడినటువంటి స్థితిని బట్టి అన్మ్యూట్ చేసి మాట్లాడలేకపోతుంటున్నారు. మనం ఏ సంబంధంలో మనం గుర్తుపెట్టుకోవాలి. మనుషులు 3 రకాలుగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏంటంటే, మనం ఏ సంబంధంలో మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక వచనాన్ని మనం చదువుకొని కొన్ని విషయాలు మనం స్టడీ చేసుకొని ఒక 5 మినిట్స్‌లో క్లోజ్ చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. త్వరగా చూడండి ఎవరైనా కూడా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తే వీలున్నవారు వర్సెస్ ఎవరైనా పోస్ట్ చేయండి. దేవుని వలన హ్మ్. మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై హ్మ్. మనము లౌకికాత్మను కాక హ్మ్. దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం ఉన్నటువంటి యొక్క స్థితిని బట్టి మనం అర్థం చేసుకుంటే లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొందించున్నాం. సో, మనం ఎన్ని పరిస్థితులు నాకు కొన్నిసార్లు అనిపిస్తా ఉంటది ఏంటంటే, మనము దేవుని బిడ్డల ఎదుట మనకున్నటువంటి కొన్ని పరిస్థితులు బట్టి మనము నోరు విప్పి దేవుని సన్నిధిలో షేర్ చేసుకోలేము, మాట్లాడలేము. అయితే ఇక్కడున్నటువంటి అన్ని జనులకు మనం ఏ రీతిగా దేవుని సువార్త ప్రకటిస్తాం, లేకుంటే దేవుని యొక్క ప్రేమను ఏ రీతిగా అన్యులకు ప్రకటిస్తాం. అంటే క్రైస్తవులుగా ఉన్నప్పుడు మనకు మనమే మాట్లాడలేకపోయినప్పుడు పరిస్థితి ఉన్నప్పుడు మనం ఎటువంటి స్థితి కలిగి ఉంటాం అన్నట్లుగా చాలాసార్లు నాకు ఒక డౌట్ వస్తా ఉంటది. సో, కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా మన ఆత్మలను అన్ని విషయాల్లో ఎటువంటి ఆత్మను మనం కలిగి ఉంటున్నామంటే దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి ఆత్మను మనం కలిగి ఉంటున్నాం. కాబట్టి నీవు నేను మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు దేవుని సంబంధులు. యెస్. థాంక్ యూ బ్రదర్. సో, ఇక్కడ మనం చూస్తే మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవారు లోకంలో ఉన్న వాటన్నిటికన్నా కూడా గొప్పవారు గనుక మీరు వారిని జయించున్నారని కూడా లేఖన వాక్యంలో సెలవిస్తుంటున్నది. మీకున్నటువంటి భయం అనేటువంటిది కూడా అపవాది నుంచి వచ్చేది. సో, ఇక్కడ మనం చూస్తే మనకున్నటువంటి యొక్క ఏదైనా కూడా కావచ్చు. భయం కానీ, సిగ్గు కానీ, సో ఇటువంటివి ఏవి కూడా మనం దేవుని సన్నిధిలో ఉండకూడదు. మనం అక్కరలేని పనివారుగా ప్రభు సన్నిధిలో ఏందంటే దేవుని కొరకు పరిచర్య చేయాలి. అక్కడ సేవకులకు రాయబడి ఉన్నా కూడా, పరిచారకులకు కూడా రాయబడి ఉన్నప్పుడు కూడా నీవు నేను మనం కూడా గ్రహించాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. సో, ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో ఇక 3 రకాలైనటువంటి యొక్క పరిస్థితుల గురించి మనం చూసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే ప్రకృతి సంబంధమైనటువంటి మనిషి, రెండోదిగా ఏందంటే శరీర సంబంధమైనటువంటి మనుషులు, మూడోదిగా ఏందంటే ఆత్మ సంబంధమైనటువంటి మనుషులు. ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులు ఏంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 14వ వచనంలో మనం చూస్తే మొదటిగా 3 విషయాలు మీకు తెలియజేస్తాను. అందులో ఏందంటే వారు దేవుని యొక్క ఆత్మ విషయములను అంగీకరింపరు.
సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక ఉన్నటువంటి నేను నాట్ ఓన్లీ గూగుల్ మీట్‌లో ఉన్నటువంటి వారి గురించి నేను చెప్పలేదు కానీ, బట్ చర్చికి వెళ్ళిన తర్వాత గూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులని మనం చూసినప్పుడు ఏదో చర్చికి వెళ్ళాలి ఈరోజు సండే కాబట్టి చర్చికెళ్ళాలి. ప్రకృతి పరంగా ఆలోచించేటువంటి విధానం బట్టి మనం అర్థం చేసుకున్నప్పుడు ప్రభు సన్నిధిలో దేవుని విషయాలు కాకుండా, దేవుని ఆత్మ విషయాలు కాకోకుండా ఏంటంటే వారేం చేస్తారంటే 3 విషయాలు తెలియజేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే ప్రకృతి సంబంధమైన మనుషులు. రెండోదిగా ఏందంటే శరీర సంబంధమైనటువంటి మనుషులు. మూడోదిగా ఆత్మ సంబంధమైనటువంటి మనుషులు. ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుల్లో 3 విషయాలు మీకు తెలియజేస్తాను. ఏంటంటే వారు దేవుని యొక్క ఆత్మ విషయంలోను అంగీకరింపరు. రెండోదిగా ఏందంటే దేవుని యొక్క ఆత్మ విషయంలోను వారికి వెర్రితనంగా కూడా ఉంటాయి. అదే రీతిగా మనం చూస్తే లేఖన భాగంలో నుంచి దేవుని యొక్క ఆత్మ విషయములను గ్రహింపజాలరని కూడా మనం చూడాలి. ఈ 3 విషయాలు కూడా. ఇక వచనాన్ని మరి మంచిగా స్టడీ చేసుకున్నప్పుడు మనకు అర్థమవుతది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో. సో, ఈ 3 విషయాలు మళ్ళీ రిపీట్ చేస్తున్నా. దేవుని ఆత్మ విషయంలోను వారు అంగీకరింపరు. దేవుని ఆత్మ విషయంలోను వారికి ఏంటంటే వెర్రితనముగా ఉంటాయి. దేవుని ఆత్మ విషయములను గ్రహింపజాలరు. కనీసం వినడానికి కూడా ఇష్టపడరు. సో, ఇలాంటి స్వభావం కలిగినటువంటి వారు కూడా ఉంటారు. మనం ఏ సంబంధంలో గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో. రెండోదిగా మనం చూస్తే శరీర సంబంధమైనటువంటి మనుషులు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 1-3 వచనాలు చదవండి ఎవరైనా కూడా. శరీర సంబంధాల గురించి మనం ఆలోచన చేసినప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1-3 వచనాలు త్వరగా చదవండి. సహోదరులారా, హ్మ్. ఆత్మ సంబంధులైన మనుషులతో మాటలాడినట్లు నేను మీతో మాటలాడలేకపోతిని. హ్మ్. శరీర సంబంధులైన మనుషులే అనియు, హ్మ్. క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాటలాడవలసి వచ్చెను. హ్మ్. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొను వారు కారా? సో, ఇక్కడ మనం చూస్తే ప్రభు సన్నిధిలో శరీర సంబంధులైనటువంటి మనుషుల గురించి మనం ఈ యొక్క 3 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఫస్ట్ పాయింట్ ఏందంటే శరీర సంబంధులు బలహీనులు. నీవు నేను మనం కూడా బలహీనులుగా ఉండకూడదు. రెండోదిగా మనం చూస్తే శరీర సంబంధులు ఏంటంటే శరీర సంబంధులు అసూయ, కలహమును కలిగి ఉంటారు. నీవు నేను మనం అందరం కూడా ఏంటంటే అసూయ కానీ, కలహాలు కానీ ఇవన్నీ కూడా మన జీవితాల్లో ఉండడానికి వీల్లేదు. మూడోదిగా మనం చూస్తే శరీర సంబంధులు శరీర కార్యములు చేయుదురు. మనము శరీర కార్యములు చేసే వారంగా కాదు కానీ ఆత్మ కార్యములు చేసే వారంగా ఉండాలి. నాలుగోదిగా మనం గమనిస్తే ఈ యొక్క సెకండ్ పాయింట్‌లో నుంచి శరీర సంబంధులు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేరు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో రాయబడి ఉంటది కదా! సో, మనము ప్రకృతి సంబంధమైనటువంటి వ్యక్తులుగా ఉండకూడదు. రెండోదిగా శరీర సంబంధమైనటువంటి వ్యక్తులుగా కూడా మనము ఉండకూడదు. మూడోదిగా మనం అర్థం చేసుకుంటే ఆత్మ సంబంధమైనటువంటి మనుషులుగా ఉండడం. ఆత్మ సంబంధమైనటువంటి మనుషులుగా ఉండడం. మరొకసారి మనం ఆ యొక్క వచనాన్ని మనం చూస్తే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనంలో ఆత్మ సంబంధి అయినటువంటి వాడు అన్నిటిని వివేచించును. నీవు నేను మనం కూడా ఇందాక నేను అడిగాను మీరేం నేర్చుకున్నారు చెప్పండి అనేసి. సో, అడిగినప్పుడు మేబీ మీకు అన్మ్యూట్ చేసి మాట్లాడడానికి వీలు లేకపోవచ్చు. బట్ టెక్స్ట్ రూపంలోనే మీరు తెలియచేయొచ్చు. బట్ ఎప్పుడు కూడా మనం ప్రభు సన్నిధిలో సిగ్గుపడకూడదు ఉన్నటువంటి విధానం బట్టి. కొంచెం సమయాన్ని అనుకూలించుకున్నప్పుడు ఏదో ఒక రీతిగా అంటే నేను 100కి 100% ఇక్కడున్న మీరందరూ మాట్లాడని నేను చెప్పలేదు. నేర్చుకున్న వారిలోంచి ఒక ఇద్దరైనా కూడా మాట్లాడమని తెలియజేశాను. ఇక్కడ మనం చూస్తే ఆత్మ సంబంధమైనటువంటి వాడు అన్నిటిని వివేచించునని మనం చూస్తున్నాం. సో, సహోదరి చెప్తున్నటువంటి వాక్యము మనం ఎంతవరకు వింటున్నాం? విన్నటువంటి వాటిని ఎంతవరకు మనలోనికి అప్లై చేసుకుంటున్నాం? అప్లై చేసుకున్నటువంటి వాక్యాలు ఎదివరకి మనం జీవిస్తుంటున్నాం. ప్రాక్టికల్ లైఫ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఉన్నటువంటి క్రిస్టియానిటీ అనేటువంటిది రిలీజియన్ కాదు గానీ ఉన్న విధానం బట్టి ఈ యొక్క ప్రాక్టికల్ లైఫ్‌గా ఉండాలి. ఏందంటే క్రీస్తుని ధరించుకున్నానని చెప్పుకోవడం మాత్రం కాదు గానీ ఆ యొక్క ఉన్నటువంటి విధానం బట్టి మనం కలిగి ఉన్నటువంటి దాన్ని బట్టి ఏంటంటే మన క్రియల రూపంలో మనం చూపించే వారంగా ఉండాలి. అలా అని మనం నటించాలని నేను చెప్పట్లేదు కానీ మనం క్రియారూపకంగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యంలో నుంచి నేను మీకు తెలియజేస్తున్నాను. ఆత్మ సంబంధించినటువంటి వాడు అన్నిటిని కూడా వివేచించును. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో రాయబడిన రీతిగా. రెండవ పాయింట్ మనం చూస్తే థర్డ్ పాయింట్‌లో నుంచి రెండో విషయం మనం చూస్తే ఆత్మ సంబంధమైనటువంటి వాడు ఆత్మ ఫలాలను కూడా కలిగి ఉంటాడు. ఇక్కడున్నటువంటి విధానం బట్టి గలతీ 5:22లో ఉంటది కదా! గలతీ 5:22లో ఆత్మ సంబంధమైనటువంటి వాడు ఆత్మ ఫలమును కలిగి ఉంటాడు.
కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, నీవు నేను మనం కూడా ఆత్మ సంబంధములుగా ఉన్నప్పుడు ఆ యొక్క ఉన్నటువంటి విధానం బట్టి అన్ని విషయాల్లో కూడా మనం ఆ యొక్క ఆత్మ ఫలములను మనం కలిగి ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. తోడు కూడా మనం చూస్తే ఇంకొక పాయింట్‌లో నుంచి దేవుని ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకునేవారు. గలతీ 5:25 ప్రకారం. సో, మనం ఇక్కడ చూస్తే ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నా అంటే 3 రకాలైనటువంటి మనుషులుగా మనం ఇదివరకు కూడా మనం చూస్తూ వచ్చాం గదా! సో, ఇక్కడ మనం చూస్తే ఉన్న లేఖన భాగంలో నుంచి రాహాబు నుంచి మనం నేర్చుకుంటే తన పాత జీవితం ఏ రీతిగా ఉన్నా కూడా మరేంటంటే చివరకు ఏ రీతిగా మార్చబడిందో మనం చూస్తుంటున్నాం. ఈరోజు నీవు, నేను, మనం కూడా ప్రభు సన్నిధిలో ఏ స్థితిలో ఉంటున్నాం? ఒకవేళ గడిచినటువంటి దినాల్లో చీకటి బ్రతుకుల్లో ఉండి, మరి ఇప్పుడు కూడా చీకటి బ్రతుకుల్లోనే ఉన్నట్లయితే మనం ఏదో ఒక చోట్ల ఎక్కడైతే దేవునికి చోటు ఇవ్వలేకపోతుంటున్నామో అక్కడ తిరిగి దేవునికి చోటు ఇచ్చేటువంటి వారంగా ఉన్నప్పుడు, ప్రభువును చేర్చుకునేటువంటి వారంగా ఉన్నప్పుడు నీవు, నేను, మనం కూడా ఆ యొక్క ఉన్నటువంటి ఎర్రని దారంగా మనం అక్కడ చూస్తాం. క్రీస్తు ప్రభుల వారే మనలో నివసిస్తుంటున్నాడు ఆయన. ఆయనే మనకు తోడై ఉంటున్నాడు. ఆయన మనలో ఉండి ఏంటంటే మనల్ని అదే రీతిగా మన కుటుంబాన్ని రక్షించువాడై ఉంటున్నాడు. ఈ ప్రపంచమంతటి కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడై ఉంటున్నాడు. సో, ఈ యొక్క సాయంకాల సమయంలో మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడిచ్చినటువంటి లేఖన భాగమును బట్టి మరి మనం కూడా ఏందంటే దేవుని బిడ్డలను చేర్చుకునేటువంటి వారమై ఉండాలి. ఆత్మ సంబంధుల వలె మనం ఉండాలి. అదే రీతిగా మనం చూస్తే ఉపచారం చేసేటువంటి వారంగా కూడా మనం ఉండాలి. చీకటి బ్రతుకులను వెలుగుకరంగా మార్చుకొని ఏంటంటే అదే రీతిగా అనేకులు చీకట్లో ఉన్నటువంటి వారందరినీ కూడా వెలుగులోనికి నడిపించే వారంగా ఉండాలి. సో, సహోదరి తెలియచేసిన రీతిగా ఏ రీతిగా అయితే వారు యెరికోను దాటి వెళ్ళి ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి సన్నిధిలోనికి ప్రవేశిస్తారో, అట్ ద సేమ్ టైం మనం ఈ లోక మర్యాదలను అనుసరింపక అని మనం చూస్తుంటున్నాం. సో, లోక సంబంధమైనటువంటి వాటిపైన మనసు ఉంచుకోక దేవుని వైపు చూసేటువంటి వారమై మనం ముందుకెళ్ళాలి. సో, ఒక్క వాక్యాన్ని మనం గమనించుకుంటే చివరిగా నాకు ఇష్టమైనటువంటి వాక్యం కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనంలో ఒక మాట ఉంటది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం, 2వ వచనంలో శ్రేష్టమైనటువంటి విషయం, నాకు ఇష్టమైనటువంటి వర్డ్ ఇదేంటంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడినటువంటి వారైతే పైనున్న వాటిని వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైనటువంటి వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి అని వాక్యం సెలవిస్తుంటున్నది. సో, మనం ఎన్ని వర్తమానాలు వింటున్నాం అనేటువంటిది కాదు, ఎంత వాక్యం మనలో ఉంటున్నదని కాదు, వాక్కు ప్రకారం మనం ఎంత జీవిస్తుంటున్నాం, దేవుని కొరకు ఎంతవరకు పని చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో, మనం మనుషులను సంతోషపెట్టు వారం కాకుండా దేవుని సంతోషపరచు వారమై మనం ఉండాలి. సో, కాబట్టి మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి ఏందంటే, మన ద్వారా దేవుడు ఎంత మహిమ తెచ్చుకుంటున్నాడు, మన ద్వారా దేవుడు ఎంత మహిమ తెచ్చుకుంటున్నాడు, మన ద్వారా దేవుడు ఎంత మహిమ పొందుకుంటున్నాడు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఏదో ఈ లోకంలో వచ్చాంలే, పరిశుద్ధంగా మనం విన్నట్లయితే ఏదో ఈ లోకంలో జన్మించాం, ఆ తర్వాత ఏదో ఒక సమయం వచ్చింది, స్కూల్‌కెళ్ళిపోయాం, కాలేజ్‌కెళ్ళిపోయాం, జాబ్, తర్వాత మ్యారేజ్, తర్వాత పిల్లలు, తర్వాత ఉన్నటువంటి వృద్ధాప్యం వచ్చింది, తర్వాత వారికి వివాహాలు. సో, ఇదంతా కూడా ఒక ప్యాటర్న్‌గా మనం చూస్తా ఉంటాం. ఇదే లైఫ్ కాదు. సో, దేవుడు ఎందుకు మనం కలగజేసుకున్నాడు? మనలో మార్పు కలిగిందా? అయితే ఆ మార్పుకు సూచనలు ఏమై ఉంటున్నాయి? సో, ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, పవర్ అని ఊరికే మనం చెప్తాం అంతే. దాన్ని ఎవరు కూడా పట్టుకోండరు. ప్రాక్టికల్‌గా ఇన్‌కేస్ చిన్నగా పట్టుకోండొచ్చు. బట్ దాన్ని చూడకపోయినా కూడా, దాన్ని పట్టుకోకపోయినా కూడా అనేకులకి దానిలో ఉన్నటువంటి శక్తి తెలుస్తుంది. ఈరోజు నీవు, నేను, మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, దేవుని బిడ్డలమని మనం చెప్పుకోవడం మాత్రమే కాదు గానీ, మనం ప్రభు కొరకు ఎంత జీవిస్తున్నాం అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. నేను గడిచిన లాస్ట్ టైమ్ 2 వీక్స్ బ్యాక్ నేను ఒక సండే మెసేజ్ చెప్పాను. సో, ఎంతమంది వాటిని చేశారో నాకు తెలవదు. మీకు హోంవర్క్ కూడా ఇచ్చాను. ఎంతమందికి గుర్తుందండి? హోంవర్క్ ఇచ్చారా మీరు? మీ ఫ్రెండ్ సర్కిల్‌లో 5 మెంబర్స్‌ని సెలెక్ట్ చేసుకోండి. రిలేటివ్స్‌లో 5 మెంబర్స్‌ని సెలెక్ట్ చేసుకోండి. అదే రీతిగా మీకున్నటువంటి ఎక్కడైనా కూడా కావచ్చు. సో, వారందరిని కూడా సెలెక్ట్ చేసుకోమని నేను మీకు తెలియచేశాను. సో, ఎంతమంది సెలెక్ట్ చేసుకున్నారో, ఎంతమంది సువార్త ప్రకటించారో నాకు తెలియదు. ఎందుకు ఈ మాట తెలియచేస్తున్నానంటే, రాహాబు జీవితం మార్చబడింది. మార్చబడిన తర్వాత తను సైలెంట్‌గా లేదు. ఏం చేసింది? అదే రీతిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తన కుటుంబం కూడా కాపాడబడినట్లుగా మనం చూస్తుంటున్నాం ప్రభు సన్నిధిలో. లాస్ట్ వీక్ కూడా నేను తెలియజేశాను మీకు. తెలియజేసినటువంటి ఆ యొక్క విషయాన్ని జస్ట్ మీకు ఒకసారి మళ్ళీ మీకు తెలియచేస్తాను. 1 మినిట్. ఎంతమంది చేశారండి? హానెస్ట్‌గా ఎంతమంది నేను చెప్పిన పని చేశారు? నేను ఇచ్చిన హోంవర్క్ చేశారు? హానెస్ట్‌గా తెలియచేయండి. ఎంతమంది తెలియజేశారు? ఎంతమంది చేశారు? ఓకే. మెసేజ్ కూడా ఇంకెవరు చేయలేదు కదా! ఓకే. నేను లాస్ట్ టైము 2 వీక్స్ బ్యాక్ ఒక హోంవర్క్ ఇచ్చాను మీకు అందరికి గూడా.
ఒక మన వర్తమానం తెలియచేసి మనం దేవుని బిడ్డలుగా ఉన్నాం. అయితే మనం ఏం చేయాలి? ఒక సిద్ధాంతం ప్రకారం ఒక వేలో మీకందరికి కూడా వర్తమానం తెలియచేయడం జరిగింది. సో, ఖాళీ పొలాలు తీసుకోండని జెప్పాను. మీ ఫ్రెండ్స్‌లో కానీ, మీ రిలేటివ్స్‌లో కానీ, లేకుంటే మీకున్నటువంటి నైబర్స్ కానీ, లేకుంటే మీ యొక్క ఆఫీసెస్‌లో కానీ, మీకున్నటువంటి కొలీగ్స్‌లో కానీ ఎవరైనా గూడా కావచ్చు. ఖాళీ పొలాలను తీసుకోవడం అనగా, ఖాళీ హృదయాల్ని అనగా యేసుక్రీస్తు ప్రభులు వారు ఎవరి గృహంలో అయితే లేరో, ఎవరి జీవితాల్లో అయితే లేరో వాళ్ళని చేసుకోమని జెప్పాను. మినిమమ్ 5 మెంబర్స్‌ని తీసుకోమని జెప్పాను. అయితే ఆ ఖాళీ పొలాలను మీరేం చేయాలంటే విత్తనాలు విత్తాలని జెప్పాను. క్రీస్తు మాటలు, క్రీస్తు ప్రేమను వారికి విత్తినప్పుడు వారు ఒక సమయంలో ఏందంటే పంట పొలాన్ని మీరు చూస్తారు. విత్తినటువంటి ఆ యొక్క ఫలాన్ని ఇక్కడ మీరు చూస్తారు. అది తర్వాత కొన్ని రోజులకి ఏమైపోతదంటే ఎదుగుతున్న ఫలంగా మనం చూస్తది. ఇక్కడున్నటువంటి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎవరో ఒకరు సువార్త చెప్పుట ద్వారా మాత్రమే రక్షింపబడ్డారు. మీకై మీరు ఏ రీతిగా కూడా రక్షింపబడలేదు. ఏ రీతిగా కూడా మీరు రక్షింపలేదు. ఒకవేళ మీరు ఏ రీతికైనా వాక్యం చదివి అని కానీ కాదు. ఏ రీతికైనా కూడా కావచ్చు. ఒక ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు, లేకుంటే పాస్టర్స్ ద్వారా కావచ్చు, ఒక మీటింగ్స్ ద్వారా కావచ్చు. ఏదో ఒక రీతిగా మీరు రక్షింపబడినటువంటి వారే. అయితే ఇక్కడ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నీవు కూడా అటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి ప్రభు సన్నిధిలో రక్షణలోనికి నడిపించాలంటే ఖాళీ హృదయాల్ని మీరు ఎన్నుకోవాలి. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని ఎరగకోకుండా ఉంటున్నారో, ఎందుకంటే ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి, సో నీవు నేను మనం కూడా గుర్తుపెట్టుకోవాలి ఏందంటే, ఖాళీ పొలాలను ఎన్నుకొని వారి క్రీస్తు ప్రేమను ప్రకటించాలి. వారి దగ్గర నుంచి మనం ఆస్తులు అడగట్లేదు, అంతస్తులు అడగట్లేదు, హోదాలు అడగట్లేదు, ఏం అడగట్లేదు. దేవుని ప్రేమను వారికి పంచిపెడుతుంటున్నాం. క్రీస్తుని అంగీకరించమని తెలియచేస్తుంటున్నాం. సో, ఈ విషయం చేసే విషయంలో మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకందరికి కూడా కొంతమంది క్రైస్తవులమని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతా ఉంటారు. మనం ఎప్పుడు కూడా ఆ స్థితిలో ఉండకూడదు. నేను ఆల్రెడీ మీకు ఒకసారి మెసేజ్‌లో తెలియచేశాను. ఆ పేరుని బట్టి మనం సంతోషించాలంటే ఎలా మనం సంతోషించాలన్న విషయం గురించి. సో, ఇక్కడ మనం చూస్తే ఖాళీ పొలాలను ఎన్నుకోవాలి. తర్వాత విత్తనాలు విత్తాలి. తర్వాతేందంటే పంట పొలం తయారవుతది. ఎదుగుచున్న పొలంగా చూస్తాం. నీ ద్వారా ఒక వ్యక్తి రక్షింపబడి పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు ఎంతో సంతోషం. నీవు మాత్రమే కాదు గానీ ప్రభు సన్నిధిలో ఏంటంటే ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాల్లో నువ్వొక్కదానివే కాదు గానీ, నువ్వొక్కరివే కాదు గానీ, నీ ద్వారా అనేక మంది ప్రభు సన్నిధికి చేరి దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడతారని మనం నేర్చుకుంటూ వస్తాం. సో, ఇక్కడ మనం చూస్తే ఖాళీ ఈ యొక్క ప్లేసెస్‌లో అన్నిటిని కూడా ఎన్నుకోమని తెలియజేశాను. ఇవన్నీ కూడా ఆల్రెడీ మీకు టీచ్ చేశాను. సో, పదే పదే మనం విన్నా కూడా అవి ఏమి ఏందంటే మనం చేయకోకుండా అన్నట్లయితే ఎన్ని వర్తమానాలు విన్నా కూడా ఏం ఉపయోగం ఉండదు. సో, హోంవర్క్ ఇచ్చినప్పుడు హోంవర్క్ చేయగలగాలి. సో, నేను ఆల్రెడీ మీకు ఇక్కడున్నటువంటి విధానం బట్టి కొన్ని విషయాలు మీకు తెలియజేశాను. ఫ్రెండ్స్‌కి గాని, రిలేటివ్స్‌కి గాని ఒక 5 మెంబర్స్‌ని సెలెక్ట్ చేసుకోండని. సో, ఎందుకు మీరు చేయట్లేదు అంటే, మీరెంతగా దేవుడిని ప్రేమిస్తున్నారనేది ఇక్కడే అర్థమవుతది. మీరు హోంవర్క్ చేస్తున్నారా? లేకుంటే ఏదైనా కూడా మీరు వర్క్ స్టార్ట్ చేశారా? లేదా? అన్న విషయం ఇక్కడే మీకు అర్థమవుతది. సో, నేనెందుకు ఈ మాట తెలియజేస్తుంటున్నానంటే, నీవు, నేను, మనం కూడా ఇదివరకు మనం సహోదరి చక్కగా చెప్పారు మెసేజ్. ఏమని? రాహాబు తన ఒక వేశ్య, లేకుంటే అన్ని జనులలో నుంచి ఉన్నటువంటి ఆ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ. ఆమె ఏం చేసింది? కొంతమంది దేవుని బిడ్డలను రక్షించింది. నీవు, నేను, మనం కూడా ఏం చేస్తుంటున్నాం? ఏదో మనకై మనమే ఉంటున్నామా? మనకై మనమే నేర్చుకుంటున్నామా? ఇతరుల పట్ల మనకు బాధ్యత లేకుండా ఉన్నట్లయితే ఏమి కూడా ఉపయోగం ఉండదు. ఇంకా కొన్ని విషయాలు మనం చూసినప్పుడు అదే రీతిగా తన ద్వారా ఏందంటే వారి కుటుంబాన్ని రక్షించుకున్నట్లుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం. సో, ఈ విషయాలు గుర్తుంచుకోనండి ప్రభు సన్నిధిలో. మనం ఎన్ని వర్తమానాలు మనం వింటున్నాం అనేది కాదు. ఎంత వాక్యం మన హృదయంలో ఉంటున్నదనేది కాదు. ఎంత వాక్యానుసారంగా జీవిస్తున్నాం అనేటువంటిదే చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మళ్ళీ చెప్తుంటున్నాను. మనకెంత వాక్యం తెలుసని గాదు. ఎంత మనకి బైబిల్ జ్ఞానం ఉందని కాదు. మనం వాక్యం ప్రకారం ఎంతగా మనం జీవిస్తున్నాం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అని ప్రభు పేరట మనవి చేస్తుంటున్నాను. సో, ఈ యొక్క సమయంలో మళ్ళీ మీరు ఈ యొక్క వాక్యం విన్న తర్వాత రియల్‌గా మీరు ప్రభు కొరకు రోషం కలిగి జీవించగలగాలి అన్న ఒక ఆశ ఉంటే ఇద్దరికీ ఛాన్స్ ఇస్తున్నాను. మీరేదైతే నేర్చుకున్నారో సహోదరి చెప్పినటువంటి మెసేజ్ ద్వారా ఇద్దరు మాట్లాడండి. ముందు మాట్లాడిన వారు కాకుండా రిమైనింగ్ పర్సన్స్. థాంక్ యూ సో మచ్.
ఎవరికీ ఆశ లేదు దేవుని కొరకు జీవించాలని అండి. వినలేదా అసలు వర్తమానం మీరు? విన్నారా? సో, సహోదరి తెలియజేసినటువంటి మెసేజ్ నుంచి ఇదివరకు మనం నేర్చుకున్నాం కదా! ఏ మనుషుల వలె మనం ఉంటున్నాం? ప్రకృతి సంబంధమైన మనుషుల వలె ఉంటున్నామా? దేవుని సంబంధులుగా మనం దేవుని ఆత్మ కలిగినటువంటి వారం ఉంటున్నామా? శరీర సంబంధులుగా ఉంటున్నామా? సో, ఆత్మ సంబంధులుగా ఉన్నటువంటి వారి గురించి మనం చూస్తూ వచ్చాం. సో, ప్రభు సన్నిధిలో. అదే రీతిగా మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. మనలో మార్పు అనేటువంటిది లేకుంటే ఏం ఉపయోగం ఉండదు. మనకి ఎంత వాక్యం తెలుసని కాదు. సో, నేర్చుకున్నటువంటి విషయాలు మనం ఇతరులకు టీచ్ చేసే వారంగా ఉండాలి. సో, ఈరోజు మీరు నేర్చుకున్నటువంటి విషయాలు మీరు చెప్పుకున్నా పర్లేదు. బట్ నేను అడుగుతుంటున్నాను. బట్ మీరు అడ్మిట్ చేసి ఒక్కరైనా కూడా సరే మీరు ఆన్సర్ చేయాలి. మీరు ఏదైతే విన్నారో వాటి గురించి. ఒక 5 మినిట్స్ మీకు వీలు లేకున్నా గూడా మీరు సైడ్‌కొచ్చి మాట్లాడొచ్చు. మీకు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా. ఇప్పుడు ఎళ్లి మీరు నేర్చుకున్నటువంటి విషయాల నుంచి ఒక పాయింట్‌ని గూడా మీరు తెలియజేయొచ్చు. వీలు లేని వారు మెసేజ్ రూపంలో అయినా కూడా తెలియజేయొచ్చు. ప్రైజ్ ఉన్నాయా? ఈరోజు నేను ఏం నేర్చుకున్నానంటే మనము ఆత్మ సంబంధుల వలె ఉండాలి. ప్రకృతి సంబంధుల వలె ఉండకూడదు. అంటే దేవుడి సన్నిధిలో ఏదో ఆచార ప్రకారం ఈ విధంగా ఉండకూడదు. కానీ మనం నిజంగా మనం హార్ట్‌ఫుల్‌గా దేవుడి సన్నిధిలో ఉండాలి అనేసి నేను నేర్చుకున్నాను. అదేవిధంగా దేవుని ఆత్మ చెప్పిన విధంగా మనం నడిపించబడాలి అనేసి నేర్చుకున్నాను. మనం దేవుని పిల్లల్ని చేర్చుకునే వారిగా ఉండాలి. వారికి పరిచారం చేసే వారిగా ఉండాలి అనేసి నేను నేర్చుకున్నాను. రాహాబు స్థితి ఎలాంటిదైనప్పటికీ తను దేవుని పిల్లల్ని చేర్చుకుంది. సో, అలా మనము ఉండాలి అనేసి నేను ఈరోజు నేర్చుకున్నాను అన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ రవలి అమ్మ. ఎండింగ్ ప్రే చేయవా? ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడ గొప్ప దేవానికి వందనాలు. సర్వశక్తివంతుడైన తండ్రి నీకు స్తోత్రం. మహోన్నతుడైన దేవానికి వందనాలు. ఇదివరకు నాయన మీ కృప మీ కాపుదలను దయచేసి నాయన మమ్మల్ని నడిపించిన విధానం బట్టి నీకు స్తోత్రం తండ్రి. వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. మా జీవితాల్లో తండ్రి మేము మీ ఆత్మ చెప్పినట్టుగా తండ్రి పరిశుద్ధాత్మ ఏ విధంగా అయితే మమ్మల్ని నడిపిస్తాడో తండ్రి ఆ విధంగా మేము నడిచేవారు వాళ్ళని కృప చూపించండి నాయన. శరీర సంబంధాల వల్లే ప్రకృతి సంబంధాల వల్ల మా జీవితాన్ని మేము ఉంచుకోకుండా తండ్రి మీలో మేము ఉండడానికి సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా జీవితాల్లో ఎటువంటి పాపము అయితే ఉందో తండ్రి వాటిని జయించినైనా పూర్తిగా నాయన మీ బిడ్డల వల్ల జీవించడానికి సహాయం అనుగ్రహించండి. అనేకులను నాయన మేము వెలుగులోకి నడిపించేవారిగా అనేకులను వెలిగించేవారిగా మేము మా జీవితాల్లో ముందుకెళ్ళడానికి కృప చూపించండి నాయన. అనేకులను నాయన మేము మార్చడానికి సువార్త చేయడానికి మీరు కృప చూపించండి. ఆ ధైర్యమును ప్రభావ మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనేకులు మా ఎదుట నశించిపోతున్నారు తండ్రి. దయతో నాయన వారిని రక్షించే ప్రభావ గొప్ప అవకాశం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే నాయన మీ యొక్క ఆత్మ నడిపింపులు మాకు అందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు యేసయ్య ప్రభావ. మేము తగ్గించుకునే నాయన మీ యొక్క ప్రభావ బిడ్డను మేము చేర్చుకునే వారిగా తండ్రి వారికి పరిచారం చేసేవారిగా తండ్రి మా జీవితంలో మేము ముందుకెళ్ళడానికి సహాయం చేయండి. ఎలాంటి అహము ప్రభావ ఎలాంటి గర్వము నాయన అసూయలు నాయన మా జీవితాల్లో ఉండకుండా తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకునే తండ్రి మీ సన్నిధిలో ప్రభావ మేము ముందుకెళ్ళడానికి మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అన్ని విషయాలనైనా మీరే ముందుని నడిపించినైనా ప్రభావ చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా నాయన మా జీవితాన్ని బట్టి తండ్రి మీకు మహిమ తెచ్చేవారిగా మేము ముందుకెళ్ళడానికి కృప చూపించండి ప్రభు. ప్రతి చోట కూడా మా సాక్షిని మేము కాపాడుకుంటున్నాయినా ప్రభు మీ నామానికి నాయన ఘనత తెచ్చే బిడ్డలుగా మేము జీవించండి కృప చూపించమని ప్రార్థిస్తూ ముందు సమయాన్ని మీ చేతులకు సమర్పించుకుంటూ మా ప్రభు రక్షకుని యేసుక్రీస్తునామములో ప్రార్థించి అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ మా ప్రేయర్ చేసినందుకు. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుడైనటువంటి అన్యోన్య సన్నిధి సహవాసము ఈ సాయంకాల సమయంలో ప్రభు సన్నిధిలో చేరువచ్చిన ప్రతి ఒక్కరికి, మరి ముఖ్యంగా షేర్ చేసుకున్నటువంటి సహోదరికి, వాక్యం విన్న ప్రతి ఒక్కరికి అంగీకరించి ప్రభు నీ కొరకు జీవించాలని ఆశపడిన ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే ఉండి నడిపించునుగాక.
ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. మరి అందరూ కూడా మెసేజ్ చేస్తున్నారు, అవుట్ సైడ్ ఉన్నారన్న రీతిగా. ఎనీవే, దేవునికి స్తోత్రం. మీరందరూ కూడా యాక్టివ్‌గా ఉండి దేవుని యొక్క వాక్యాన్ని విని అంగీకరించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని మరి నేను మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.